నేను ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే ఒక వీడియో కనిపించింది అనమాట. ఆ వీడియో చూసినాక నాకే చాలా బాధగా అనిపించింది. అసలు ఇలా జర్నలిజం మనుషులు కూడా ఇలా చేస్తారా అని అనిపించింది నాకు. అంత ఘోరంగా క్వశ్చన్స్ అడుగుతారేంది నాకు అర్థం కాదు. డైరెక్ట్ పోయి మైక్ పెట్టేసి కెమెరాస్ ఆన్ చేసి మీరు ఇంట్రోగేషన్ స్టార్ట్ చేస్తే ఏ మనిషికి భయం రాదు? 20 రూపాయల బన్ను అమ్ముకొని బతికే మనిషి వాళ్ళ ఫ్యామిలీని పోషించుకుంటున్నాడు ఆ బన్ను అవి అమ్ముకొని. అట్లాంటి మనిషిని పోయి నీవెందుకు తినడానికి భయపడుతున్నావు, చెమటలు ఎందుకు వస్తున్నాయి నీకు, ఆధార్ కార్డ్ ఏది నీది, ఇవన్నీ క్వశ్చన్సా? కులాలు మతాలు అవెందుకు వస్తున్నాయి మధ్యలో నాకు అర్థం కాదు. అంటే ఒక చిన్న బిజినెస్ చేసుకునే మనిషి కూడా ఒక కులము, ఒక మతము, ఒక రేంజ్ అనేది ఉండాలా? ఇదా మీరు చూస్తున్నది? మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే పోయి పెద్ద పెద్ద హోటల్స్లలో బేకరీలలో అక్కడ పోయి రైడ్ చేయండి అమ్మా. ఆడ దొరుకుతాయి మీకు కుళ్ళిపోయిన చికెన్, ఖరాబ్ అయిన బ్రెడ్, ఇవన్నీ దొరుకుతాయి. ఏదో చిన్న చిన్న బన్నులు తిని పిల్లలు చచ్చిపోయినరంట, అందుకే ఈయన ఇంట్రోగేషన్ చేస్తున్నారంట. ఆ మనిషిని చూస్తే కూడా మీకు బాధ కలగలేదా? అంతమంది ఒకటేసారి కూరుకొని మనిషిని ఇంట్రోగేషన్ చేస్తున్నారు. ఇంకా 100 కాల్ చేసేసి నన్ను పోలీసులకు పట్టించండి అని అంటావు. ఏంది అది అసలు నాకు అర్థం కాదు. ఆయన ఏమైనా చేశాడా తప్పు? మీరు వీటి గురించి మాట్లాడరు. రోడ్స్ బాగాలేవు, డ్రైనేజెస్ బాగాలేవు, వీటి గురించి మాట్లాడరు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఖరాబ్ అవుతున్నారు, సిగరెట్స్ తాగి, వైన్ తాగి, ఇవి తాగి ఖరాబ్ అయ్యే పిల్లల గురించి కూడా మాట్లాడరు మీరు. వాళ్ళ గురించి ఒక అవేర్నెస్ అనేది తీసుకురారు. కానీ ఇట్లా స్మాల్ బిజినెస్ చేసుకునే మనుషుల మీద పడి మీరు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారా? అట్లా అనుకుంటే ఫార్మింగే చేస్తారు. అవిట్లలో ఏం కలుపుతున్నారు ఎవరికి తెలుసు? మనం తినే తిండిలో అన్నిట్లలో కల్తీయే ఉంది. ఆ మాత్రం మీకు తెలీదా? ఆ మనిషిని అంతగానో అంత టార్చర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు మీరు. ఎట్టెళ్తుందో కూడా అర్థం కావట్లేదు సమాజం మీలాంటి మనుషులను చూసిన తర్వాత నుంచి అయితే.